దేవుని నామంలో కూడి వచ్చిన వారికి అందరికీ వందనాలు చెల్లిస్తున్నాం. లాస్ట్ టైం వచ్చిన వాళ్ళు, అంతకుముందు వచ్చిన వాళ్ళు అందరూ ఉన్నారు కదా. పోయినసారి ఆరాధన వర్తమానికి ఏం చెప్పాను టాపిక్? పోనీ అంతకుముందు వారం వచ్చినప్పుడు ఏం చెప్పాను? ఆ వారంలోనే మర్చిపోయాం, అంతేనా? నూతన సంవత్సరంలో దేవుని యొక్క రాకడ సమీపంగా ఉన్నది కాబట్టి నూతనమైన రీతిలో దేవునికి సమీపస్తులుగా ఉండాలని ఒక మార్గాన్ని పెట్టి చెప్తూ వస్తున్నాను. ఎవరు గుర్తులేదా? అరే వాక్యం చెప్పండి అమ్మా, రెఫరెన్స్. గోరి నువ్వు చెప్పు, వీళ్ళందరికీ సిగ్గు రావాలా? చెప్పు, నువ్వు చెప్పు. కీర్తన 92వ కీర్తనలో చూసాం. మొన్నసారి ఏం చూసాము? పుస్తకాలు చూస్తే కానీ గుర్తుండవు మనకి. అందుకే చెప్పిన గుర్తుపెట్టుకోండి అమ్మా. ఇంకా 4 రోజులు పోతే ఈ బైబిల్ చెప్పేయడానికి ఉండదు, వినేయడానికి ఉండవు, మందిరాలు ఉండవు అని ఆమోస్ ప్రవక్త ద్వారా దేవుడు క్రీస్తు పూర్వం 750 సంవత్సరాల క్రితమే చెప్పినాడు. దొరికిందా మా అడ్రస్సు? చెప్పు, చదువుకొని నువ్వే చదువుకుంటే ఎట్లాగా? నేను కూడా నవ్వాలి కదా. గుర్తులేదా? అంటే అంత జాగ్రత్తగా వింటున్నారు అనమాట. ఏమన్నా అంటే కోపాలు వస్తాయి. కోపం వస్తే నన్ను తిట్టండి, కొట్టండి, పర్లేదు. కానీ దేవుని వాక్యము చెప్పబడినప్పుడు కాన్సన్ట్రేషన్, ఏకాగ్రత ఇక్కడ ఉండాలి. ఉంటే అది మన లోపల ఉంటుంది. లేకపోతే మన ఏకాగ్రత సమ్వేర్ వాండరింగ్ ఆన్ ద రోడ్స్ అని అంటే అది అక్కడికి వెళ్ళిపోద్ది. అంతేనా ఏమ్మా? అంతేనా? నువ్వన్న చెప్పు. నువ్వు ఫస్ట్ లైన్లో కూర్చున్నావు, వింటా ఉన్నావు. ఐజీ గారు, డిఐజీ గారు, మీరు చెప్పండి. అరే వాళ్ళంటే మర్చిపోయినరా? నువ్వు కాబోయే అప్కమింగ్ యంగ్స్టార్ సర్వెంట్, గాడ్ సర్వెంట్వి. గుర్తుపెట్టుకోవాలా? పరీక్షలు రాయడానికైతే అన్ని చదువుకుంటాం, గుర్తుపెట్టుకుంటాం. యేసుక్రీస్తు ప్రభు మనకు ఏమై ఉన్నాడని తెలుసుకుందాం. అపొస్తలుల కార్యం 10:36 రాసుకోండి, ఎప్పుడైనా రాసుకోండి. అంతకుముందు కీర్తన 92వ కీర్తన 1-2 వచనాలు చెప్పాను. ఇవాళ కూడా కీర్తన గ్రంథము 145వ అధ్యాయం 9వ వచనం నుంచి స్టార్ట్ చేద్దాం. ఈరోజు దేవుని యొక్క వాక్యంలో నుంచి 145వ కీర్తన 9వ వచనం. యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యములు మీద ఉన్నవి. ఆయన యొక్క కనికరము ఆయన యొక్క సమస్త కార్యముల మీద ఉన్నాయి. యెహోవా అందరికీ ఉపకారి. క్రీస్తు ప్రభు అందరికీ తండ్రి చూసాం. ఇది మూడోసారి 2025 సంవత్సరంలో మీ దగ్గరికి రావడం. యెహోవా అందరికీ ఏమన్నాడు? ఉపకారం చేసేవాడు. దేవుడు ఉపకారే కానీ ఎవరికి అపకారం చేసేవాడైతే కాదు. ఒకవేళ చేసినట్టయితుంటే మనం ఎప్పుడో గాలిలో కలిసిపోయేవాళ్ళం. కాబట్టి దేవుని యొక్క ఏమంటారంటే ఉద్దేశాన్ని కొరకు, సహాయం కొరకు ముందుకు వెళ్ళడానికి ప్రార్థించి వెళ్దాం. మా ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా నాయన, నీ నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈరోజు వర్తమానం కొరకు దేవా 145వ కీర్తన 9వ వచనం నుంచి మీరు నాతో మాటలో మాట్లాడాలని ఇష్టపడుతూ వచ్చిన నీ కృపలాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం దేవా. ప్రతి ఒక్క అవసరతలో దేవా నీ కృపను మాకు విస్తరింపజేస్తూ వచ్చే దేవుడు దేవా. మా యొక్క జీవితంలో పుట్టినది మొదలుకొని దేవా ఈ భూమిని వదిలే అంత పర్యంతం మీ యొక్క కృప కనికరము చూపేవాడుగా ఉన్నావు. మరి ముఖ్యంగా నాయన నీ బిడ్డలైన వారికి
ప్రత్యేకమైన రీతిలో నీ కృపను, కనికరమును, వాత్సల్యతను అనుదినము నూతనమైన రీతిలో ప్రదర్శిస్తూ వచ్చిన దేవుడు అయిన కొందనాలు చెల్లిస్తున్నాం. ప్రతి ఒక్క అవసరతలో అక్కలో మీరు మాకు మీ బిడ్డలైన వారికి అందరికీ తోడుగా ఉండి నడిపిస్తూ వస్తున్న విధానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం దేవా. ఇంకా ఎవరైతే రావాల్సి ఉన్నారో దేవా, వారిని త్వరపరచండి. నీ మందిరానికి రాగలటకు, నీ వాక్యం విని నేను స్తుతించడానికి, గణపరచడానికి కృప చూపించమని వేడుకుంటున్నాం దేవా. వాక్యంలోనికి వెళ్ళుచుండగా మీరే సహాయం చేయండి. దాచబడి ఉన్న మర్మాలు గ్రహించగలుగుటకు దేవా నన్ను మరుగుపరచమని వేడుకుంటున్నాం. నా ద్వారా మీరే మాట్లాడండి, నాతో కూడా మాట్లాడి దేవా నేను కూడా నేను స్తుతించి గణపరిచేవాడుగా మమ్మల్ని అందరూ సిద్ధపరిచి మీరే మహిమ ఘనత ప్రభావం పొందమని వేడుకుంటూ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ మనం చూసినట్టయితే కీర్తనాకారుడు ఈ మాట ఎందుకు చెప్తూ వచ్చాడంటే, ఏమంటున్నాడు? దేవుడు అందరికీ ఏమై ఉన్నాడు అమ్మ? 9వ వచనంలో ఉపకారి అయి ఉన్నాడు. ఉపకారం, ఆయన యొక్క ఉపకారాలని ఈ యొక్క 145వ కీర్తన యొక్క సారాంశం ఏం రాశాడంటే, దేవుని యొక్క మంచితనము ఆయన పట్ల ఏ విధంగా చూపిస్తూ వచ్చాడో దావీదు సొంత ఎక్స్పీరియన్స్ రాస్తూ, దేవుడు అందరికీ ఉపకారి, నాకు ఇంక్లూడింగ్ మీ ఆల్సో, నాకు కూడాను ఉపకారిగా ఉండి ఆయన యొక్క మంచితనాన్ని చూపించాడు. ఏం చూపించాడు చూడండి అక్కడ. యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్తకార. ఆయన యొక్క కనికరము ఎలా పడ్డాడు అంటే 103వ కీర్తన మనం చూస్తాం, 13వ వచనం అనుకుంటా. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు, చదవండి అమ్మా. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు, చూసారా? ప్రత్యేకమైన రీతిలో తండ్రి తన కుమారుల ఎడల జాలి పడతాడు. ఎందుకు? తండ్రి చెప్పిన మాట పిల్లలు వినకపోతే కోపం వస్తుంది. కానీ కోపం వస్తే ఏం చేయాలా? 103:10 చదువు. మన పాపమును బట్టి మనకు ప్రతీకారం చేయలేదు, ఈ తండ్రి అలాగుంటే పరలోకపు తండ్రి, అందరికీ దేవుడైన తండ్రి తన బిడ్డలైన వారిని ఎంత కనికరం చూపిస్తాడు. ప్రతి ఒక్క అవసరతలో ఉపకారము, మంచిగా జరిగే కార్యాలు, అపకారం చేసేవాడు కాదు మన దేవుడు. ఉపకారం చేసేవాడు. ఆయనకి అపకారం చేసిన వారి పట్ల కూడాను ఉపకారం చేసే దేవుడై ఉండి తాను నిరూపించుకున్నాడు. ఏ విధంగా అంటే, మానవ రూపంలో ఈ భూమికి వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుడు ఈ లోకాన్ని ఎంతో ప్రేమించి కుమారుని ఈ లోకానికి పంపించినప్పుడు శిలువ కార్యం జరిగించడానికి ఆయన యొక్క జననము నుంచి 33 సంవత్సరాలు ఆ యొక్క శిలువ కార్యం గొలుగోత మీద జరిగించే వరకు ఎన్నో కష్టాలు, బాధలు, వేదనలు పడుతూ వచ్చిన వాడుగా ఉన్నాడు. ఆయన వచ్చింది ఎందుకు? అక్కడ 10వ వచనం చదివినారు కదా జాన్ బ్రదర్, అది మరొకసారి చదివి. మన పాపములను బట్టి ప్రతీకారము చేయకుండా ఉపకారం చేస్తూ వచ్చిన వాడుగా ఉన్నాడు. అది దేవుడు. ఉపకారం అంటే ప్రతీకారం చేసినట్టయితే ఆ దినముల్లోనే క్రీస్తు పూర్వము, మనం ఇప్పుడు క్రీస్తు శకంలో 2025వ సంవత్సరంలో ఉన్నాం. క్రీస్తు పూర్వం 2000 సంవత్సరం క్రితే ఆయన ఉపకారం చేయకుండా ఉంటే భూమి మీద ఏ మానవుడు ఉండేవాడు కాదు. ఎప్పుడైతే ఆ యొక్క నోహు కాలంలో జలప్రలయం వచ్చినప్పుడు ఒక 8 మందిని దేవుడు ఉంచినాడు ఆ రక్షణ ఓడలు. ఎందుకంటే ఈ దినము మనము విస్తరించి ఆ దినము దేవుడు చేసిన కార్యాలను గుర్తు చేసుకొని, ఆ తర్వాత దావీదు గారికి చేసిన కార్యాలు గుర్తుపెట్టుకొని, మన జీవితంలో చేసిన ఉపకారాన్ని గురించి మనం గుర్తు చేసుకొని దేవుని స్తుతించి గణపరచడానికి ఈ యొక్క నూతనమైన ఆదివారాన్ని దేవుడు మనకి ఇచ్చినాడే. దేవుని స్తుతించాలి, గణపరచాలి, ఆరాధించాలి. ఎందుకు? మనం చూసినట్టయితే యోహాను సువార్తలో కొత్త నిబంధన, పాత నిబంధన గ్రంథంలో
దావీదురాజు ఏమన్నాడు 145:9లో, యెహోవా అందరికీ, అక్కడ తండ్రి అయిన దేవుడు గాను, ఇక్కడ కుమారుడైన క్రీస్తు, పరిశుద్ధాత్మ దేవుడు, ముగ్గురు ఒకటే, త్రియేక దేవుడు. ఇక్కడ లూకా సువార్తలో కొత్త నిబంధనలో మనం చూసినట్టయితే, క్షమించండి, యోహాను సువార్త 5వ అధ్యాయం చూసినట్టయితే అక్కడ ఒక ఉపకారం చేస్తూ వచ్చినాడు. 5 నుంచి 9 వచనాల వరకు ఒక సారాంశం ఉంటుంది. అక్కడ చూసినట్టయితే అక్కడ 5వ వచనం చదవండి అమ్మా. ఎంతమ్మా? అక్కడ కోనేరు వద్ద, పైది చదవమ్మా. బెస్తెదా అనే కోనేరు వద్ద 38 సంవత్సరముల నుంచి పడి ఉన్న ఒకడు ఎలాగున్నాడండి? ఎలాగున్నాడు? వ్యాధి కలిగి ఎలాగున్నాడు? పడిపోయిన పరిస్థితి. ఒక్కరోజా 2 రోజా? 38 years, అంటే క్రీస్తు ప్రభు పుట్టక ముందు నుంచే వాడు వ్యాధిగ్రస్తుడై ఉన్నాడు. అంతే కదా? బెస్తెదా అనే కోనేరు దగ్గర 38 సంవత్సరాల నుంచి లెగలేని పరిస్థితిలో ఉన్నాడు. అయితే ఆ యొక్క కోనేరులో మునిగినప్పుడు ఆ యొక్క దోషాలు, ఆ యొక్క జబ్బులు అన్నీ పోతాయని తెలిసి కూడాను అక్కడికి రీచ్ అయ్యాడు. కానీ దానిలో మునిగి లెగడానికి తనకి శక్తి లేదు, సామర్థ్యం లేదు. ఇతరులు సహాయం చేయలేదు, ఎవరు ఉపకారం చేయలేదు, సహాయం చేయలే. ఆయన తీసి నీళ్ళలో ముంచి చేస్తుంటే స్వస్థత వచ్చేది, కానీ ఎవరు చేయలే. అయితే ఇక్కడ మనం చూసినట్టయితే క్రీస్తు ప్రభు ఏం చేస్తున్నాడు చూడండి. యేసు వాడు పడి ఉండుట చూసి అప్పటికి బహుకాలం, అంటే నాకంటే సీనియర్ 3 years అని ఎరిగాడు అనమాట. క్రీస్తు ప్రభుకు 33 సంవత్సరాలు, ఆయనకు 38 సంవత్సరాలు, బహుకాలం నుంచి పడి ఉన్నాడని దేవుని యొక్క పరిశుద్ధాత్మ జ్ఞానం ద్వారా దేవుడు ఎరిగిన వాడే క్రీస్తు ప్రభు ఏం చేశాడమ్మా? వాడిని ప్రశ్నించాడు. అతని యుద్ధకు వెళ్ళి, అతడు ఎలాగో లేగలేడు, లెగిసి రమ్మనాలి, స్వస్థతనిచ్చేవారు కమాండ్ చేయాల, కానీ చేయలే. అతని ఏడాల జాలి కలిగి ఉపకారం చేయడానికి ఎక్కడికి వెళ్ళాడు? పడి ఉన్న చోటుకి అతని యుద్ధకి వెళ్ళిన వాడుగా ఉన్నాడు. ఇంకేం చేశాడమ్మా? బహుకాలము నుంచి ఆ స్థితిలోనే ఉన్నాడని ఎరిగి అతని యుద్ధకి వెళ్ళాడు. వెళ్ళి ఏమంటున్నాడు? నీవు స్వస్థపర గోరుచున్నావా అని అడుగుతాడు. ఏమన్నాడమ్మా? ఆ రోగి అయ్యా అతని పరిస్థితి చెప్తున్నాడు. అయ్యా నేను ఇప్పుడు ఇయ్యాలొచ్చి నిన్నొచ్చి మొన్నొచ్చి కాదు, ఆల్రెడీ మీకంటే పెద్ద సీనియర్ని, నేను 38 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నాను, కానీ నన్ను ఆ కోనేరులో మునిగి తీయడానికి ఎవడు సహాయం చేయలే, అవకాశం ఇవ్వలేదు. అంతేనామ్మా? ఆ చదువు అది. ఎవడును లేడు. ఎంతమంది వస్తున్నారు రోజు ఆ కోనేరులో మునుగుతున్నారు, వాళ్ళకు స్వస్థత కలుగజేసుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు, కానీ ఇతనికి ఎవరు సహాయం చేసేవారు లేరు. ఇంకేం చేశారమ్మా? ఏంటంట కాంపిటీషన్ పెరిగిపోయింది రోగులకు. అక్కడ బెడ్లు కాంపిటీషన్ పెరిగిపోయింది. ఈయన దిగుదామని ప్రయత్నించే లోపల ఇంకొకటి దిగేసి వెళ్ళిపోతున్నాడు. వాడు స్వస్థత పొందుతున్నాడు, వెళ్ళిపోతున్నాడు. కనీసం స్వస్థత పొందిన తర్వాత అరే వీడు ఎప్పటి నుంచో ఉన్నాడు కానీ చెప్తున్నాడు కదా, వీనికి సహాయం చేద్దామని ఎవరికన్నా ఉందా? ఎవడి స్వార్థం వాందే, ఎవడి సొంత లాభం కోసం వాళ్ళే వస్తున్నారు. ఆ కోనేరు స్వస్థత కోనేరులో మునుగుతున్నారు, వెళ్తున్నారు, కానీ ఇతను ఎవరు పట్టించుకుంటా లేడు. తర్వాత అమ్మా చదవండి. ఆయన దుస్థితిని దిగలేడు, నడవలేడు. అందులోకి దిగితే మళ్ళీ పైకి వస్తాడో రాగలనో లేదో, ఎవడైనా సహాయం చేస్తాడో లేదో అనే ఆలోచన. తన యొక్క దుస్థితి ఎలాగుందంటే దీని మీదనే పడుకుంటే బాగుండు, అందరు స్వస్థత పొందుతున్నారు, వెళ్ళిపోతున్నారు, నాకు స్వస్థత ఇవ్వడానికి ఎవరైనా వస్తారో అని ఎదురు చూస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు అక్కడికి వచ్చి ఏం చేశాడు? స్వస్థత పొందగోరుచున్నావా అని అడిగాడు. అడిగితే ఏమన్నాడమ్మాడు? వారి పరిస్థితి చెప్తూ వచ్చినాడు. అయితే
ఆ పరిస్థితిని అర్థం చేసుకొని నీవు లేచి నీ పరుపు ఎత్తుకొని నడుమని వానితో చెప్పగా ఎంతసేపు పట్టిందమ్మా? వెంటనే. ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాడు? 38 సంవత్సరాల నుంచి, క్రీస్తు ప్రభు పుట్టక ముందు నుంచి ఉన్నాడు. వెంటనే లేచి వాడు పరుపెత్తుకొని వెళ్ళిపోతాడు. సమాజ మందిరంలోకి వెళ్తాడు, ఆ తర్వాత చూద్దాం దాని సంగతి. వెంటనే లేచి అక్కడికి వెళ్ళిపోతాడు. సమాజ మందిరానికి ఎందుకు వెళ్ళాడు? ఆ దేవుడు చేసిన గొప్ప కార్యాన్ని బట్టి, ఆయన చూపిన ఉపకారం, అందరికీ ఉపకారి అయిన దేవుడు అని దావీదు చెప్తూ వచ్చాడే. ఇక్కడ నిరూపణ క్రీస్తు ప్రభు చేస్తూ చూపిస్తూ వచ్చిన వారుగా ఉన్నారు. ఆ విధమైన రీతిలో అతన్ని దేవుడు స్వస్థపరిచిన వాడుగా ఉన్నాడు. అయితే స్వస్థత కావాలంటే, మరి స్వస్థత పొందాలనుకున్న వారిలో ఒక 3 రకములైన ముఖ్యమైన విషయాలు ఉండాలి. అతనికి అది కూడా చెప్తాను, ఆగండి. ఇక్కడ మనం చూసినట్టయితే మత్తయి సువార్త చూడండి, 8వ అధ్యాయము 5వ వచనం చదవండి అమ్మా. లేకపోతే ముందు ఇక్కడ కూడా 9వ అధ్యాయంలో కూడా ఉంటుంది చూడండి. 9వ అధ్యాయం 27, 29 వచనాలు. అయితే యేసు వాని చెయ్యి పట్టుకొని వాని లేవనెత్తగా నిలవబడెను. అయితే ఇక్కడ ఒక ఎవరి అస్వస్థత కలిగిన వాడిని తీసుకొచ్చి ఏం చేశారు? ఆ యొక్క ఇంటిలో క్రీస్తు ప్రభు కూడిక చేస్తూ ఉన్నప్పుడు వెళ్ళడానికి దారిలోకి ఏం చేశారు? ఇంటి పైకప్పు తీసి మంచంతో సహా అతన్ని దించారు. ఎందుకు దించారనంటే, యేసుక్రీస్తు ప్రభువు తప్ప వీడిని స్వస్థపరిచేవాడు ఎవడూ లేడు. అయితే ఆయన ఏమంటాడు? వారు విశ్వాసమునకు మెచ్చి, అంటే స్వస్థత కావాలంటే దేవుడు మనల్ని స్వస్థపరుస్తాడు అనే విశ్వాసం మనలో ఉండాలి. ఈ 38 ఏళ్ళు పడి ఉన్నవాడికి కూడా విశ్వాసం ఉండి, అయ్యా చెయ్యమంటాడు, స్వస్థత పొందగోరుచున్నాను అన్నప్పుడు ఒక మాటలో లేచి కూర్చుంటాడు. ఆ విశ్వాసం అనేది ప్రతి ఒక్కరికి ఉండాలి. మన యొక్క ఆత్మీయమైన జీవితంలో ఆడ బెడ్ మీద పండుకున్నాడు, మనం ఇంట్లో వండుకుంటాం. దేవుని మందిరానికి వెళ్దామంటే శక్తి రాదు. అది శరీర సంబంధమైన రోగము, ఆ వ్యక్తికి అనారోగ్యం. కానీ ఇక్కడ దేవుని యొక్క శిలువ రక్తంలో కడగబడిన వారై ఉన్నప్పటికీ ఏమున్నదమ్మ వారి దగ్గర? దేవుని యొక్క మందిరానికి వెళ్దాం. దేవుడు మనకిచ్చిన స్వస్థత, దేవుడు మనకు గత కాలంలో ఎన్నో మేలు చేశాడే. మనం నోరిప్పి ఆయన కృతజ్ఞత స్తుతులు చెల్లిద్దామని ఎవరికి లేదు. అదొక రకమైన రోగం. ఆ రోగం నాకు స్వస్థత మందిరానికి వెళ్ళి దేవుని స్తుతిస్తే, గణపరిచి, ఆరాధిస్తే పోతుందని విశ్వాసం ఎవరికీ లేదు. అందుకే వారు రావటం లేదు. అంతేనా ఏమ్మా పిసికిలమ్మ? దేవుడు ఎన్నో కార్యాలు చేస్తున్నాడు, అందరికీ ఉపకారం చేస్తున్నాడు. మంచివారికి, చెడ్డవారికి, తనకు ద్రోహం చేసిన వారికి కూడా ఉపకారం చేశాడే. ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? లోకంలో పాపంలో, శాపంలో మునిగి తేలి ఆ బెడ్ మీద పండుకున్నాడు ఎలాగున్నాడో, వారి యొక్క మనుషుల యొక్క ఆత్మలు పండుకున్న స్థితి, లెగలేని స్థితి, దేవుని వైపు చూడలేని స్థితిలో ఉన్న వారిని గురించి మాట్లాడుతున్నాడు. ఆ వైపు చూడాలంటే ఆయన యుద్ధకు వెళ్తే నాకు నిజమైన స్వస్థత కలుగుతుంది అని నమ్మకము, విశ్వాసం ఎవరికి లేదు. రోజు రోజుకి అది క్షీణించిపోతుంది, అంతరించిపోతుంది. ఏదో కొద్దో గొప్ప విశ్వాసము కలిగి దేవుని యొక్క రక్షణ అనుభవం కలిగిన వారమై ఉన్నప్పటికీ ఈ లోక సంబంధమైన పరిస్థితుల వల్ల, ప్రస్తుతమైన ఇబ్బందులు, కష్టాలు, బాధ వల్ల ఏం కలుగుతుంది? ఆటంకం కలుగుతుంది. వాటిని అన్నిటి నుంచి విడిపించి దావీదుకి ఇలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడు విడిపించి ఉపకారం చేశాడు. అపకారము అంటే అపాయమైన పరిస్థితిలో ఉన్నప్పుడు ఆయనను విడిపించాడు, ఉపకారం చేస్తాడు, అందరికీ చేస్తాడు అన్నాడు. అది కొత్త నిబంధన గ్రంథంలో క్రీస్తు ప్రభు ఆ యొక్క రోగిని గురించి తెలియపరుస్తూ వచ్చిన విషయాలను బట్టి మనం చూసినట్టయితే ఏమంటున్నాడు? వారికి కలిగిన విశ్వాసం ద్వారా,
నీలో నాలో ఎవరికైనా ఎవరైతే మరి ఇప్పుడు ఇక్కడ చుట్టుపక్కల మనోళ్ళు ఎవరు లేనట్టున్నారు, ఈ వాక్యం విన్నోళ్ళు కూడాను దీన్ని సరిగా విని ఆలోచించినట్టయితే నిజమైన ఆత్మీయమైన స్వస్థత మనకు అవసరం ఉంది. శరీర సంబంధమైన స్వస్థతకి ఇంతకుముందు చెప్పినాను, ఎక్కడో గవర్నమెంట్ హాస్పిటల్కి లేకపోతే పిసికిల వాళ్ళ సెంటర్కి వెళ్తాం, లేకపోతే డబ్బులు ఉంటే ఇంకో దగ్గరికి వెళ్తాం. ఆత్మ సంబంధమైన రోగానికి వైద్యుడు భూమి మీద ఎవడు లేడు. పరలోక సంబంధమైన వైద్యుడే, పరమ తండ్రి అయిన దేవుడే వాటి ఆ యొక్క బాధను వేదనను తీసివేసి, అయ్యో నా కుమారుడు ఈ నా మాట వినకుండా ఎంతో పాడైపోయినాడని జాలిపడి, తండ్రి తన కుమారులలో జాలిపడినట్టు పడి ఆ ఆత్మ సంబంధమైన రోగము నుంచి విడిపించే దేవుడై ఉన్నాడు. విడిపింపబడినప్పుడు వారు ఏం చేయాలా? దేవుని గణపరిచేవారుగా ఉండాలా. ఎప్పటి వరకు? ఒకరోజు 2 రోజులు కాదు, తన జీవితంలో చివరి దినము వరకు దేవుడు ఎప్పుడైతే మనల్ని విడిపించి విమోచించి ఆత్మీయమైన శక్తిని, దేవునితో ఆత్మ సంబంధమైన సహవాసాన్ని కలగజేసినాడు కాబట్టి నిత్యము ఇంట్లో ఉంటే ఉదయానికి రోజుకు 2 సార్లు అని చెప్పినాను. ఎవరైనా చేశారా? ఒకరోజు చేసి ఉంటారు, లేకపోతే గుర్తుంటే 2 రోజులు చేసిన తర్వాత ఏమైపోయింది? అది అటే మనం ఇటే. ఆ దారి అటు కీర్తనకారుడు చేశాడు. మనకేం అవసరం? మనకు అన్నీ బాగానే ఉన్నాయి, మనకు అసలు ఏ బాధ రాదు, ఏది రాదు. దేవుడు ఎప్పుడు గుర్తొస్తాడయ్యా అమ్మ మనకి? కాలో చెయ్యో పని చేయనప్పుడు, ఆరోగ్యం బాగలేకనో, ఇంట్లో పరిస్థితులు బాగలేకపోతేనో, లేకపోతే ఏదో ఒక అపాయము మన మీదకి వచ్చి మనల్ని ముంచేస్తుంది అన్నప్పుడు అప్పుడు గుర్తొస్తాడు దేవుడు ఆయన దగ్గరకు పోవాలని. అయినా దేవుడు ఆ సమయం కొరకు కూడా చూస్తున్నాడు. అలా పొందిన వాళ్ళు కూడాను చాలామంది వెనుకంజ వేస్తున్నారు. ఇక్కడని కాదు, ఎక్కడ చూసినాను, ఎన్ని చోట్ల వెళ్తున్నా కూడాను ఏమైపోయిందంటే, ఎక్కడైతే వాక్యం ఖండితంగా చెప్తున్నారో ఆ మందిరాలు ఎవడు ఉండలేడు. పౌలు గారు చెప్పినట్టు ఆయన పత్రికలలో చెప్తాడు, ఆయన రాసిన పత్రికలో, కొరింథీయులకు రాసిన పత్రిక వాటిలలో, ఇప్పుడు క్రైస్తవులు దేవుని నమ్ముకున్న వారు అందరూ ఎలాగున్నారంటే 100లో 90% మంది దురద చెవులు గలవారు. తిమోతితో చెప్తూ దురద చెవులు గలవారు ఉన్నారేమో జాగ్రత్త చూసుకోమంటాడు. ఆ దురద చెవులు గలవారు ఏం చేస్తారంటే, దేవుని యొక్క వాక్యం ఖండితము 2 అంచెలైన వాడిగల ఖడ్గమైన దేవుని యొక్క వాక్యాన్ని ఖడ్గములాగా వాడకుండా ఏం చేస్తున్నారు? వచ్చిన వాళ్ళకి గ్యాస్ కొడతారు. బెలూన్ ఉంటుంది, బెలూన్కి గాలి కొడితే ఏమైద్దమ్మా? ఉబ్బిపోద్ది. అట్లా ఉబ్బిస్తాడు. ఎందుకంటే వాళ్ళ నుంచి వచ్చే వనరులు అధికంగా పొందడానికి. దేవుని యొక్క రాజ్యానికి వెళ్ళాలంటే ఇలా చేయాలా, మీరు ఇలాగున్నా పర్వాలేదు, అలాగున్నా పర్వాలేదు అని చెప్పే పరిస్థితులకి అలవాటు అయిపోయింది. దురద చెవులు అంట అటే లాగుతున్నాయి. దురద చెవులు కలవారు తమ కొరకు ప్రత్యేకమైన రీతిలో సేవకులను, ప్రవక్తలను, బోధకులను ఏర్పాటు చేసుకున్న వారుగా ఉన్నారు. అందుకే దేవుని నిజమైన వాక్యం ఎక్కడ తెలియపరచబడుతుందో అక్కడ సీట్లన్నీ ఖాళీ అయిపోయినాయి. ఇంతకుముందు నో వేకెన్సీ బోర్డు ఉండేది, ఇప్పుడు ఫుల్ వేకెంట్ అని ఉంది బోర్డు. దేవుడికి ఏమీ నష్టమేమి లేదు. ఎవరైతే తనకు తానుగా దూరం పరుచుకుంటుంటారో వారికే నష్టం. ఎవరైతే ఏ విధమైన పరిస్థితుల్లో ఉన్నారో దేవుడికి అందరికీ తెలుసు. ఆ పరిస్థితులన్నీ ఆయన తిరిగి తీసుకొని వచ్చేవాడుగా ఉన్నాడు, ఉపకారం చేసేవాడుగా ఉన్నాడు. మరి ఈ సమయంలో ఒక మాట గుర్తు చేసుకోవాలి మనం. ప్రసంగి గ్రంథం 7:20లో సొలొమోను రాజు అంటాడు, దేవుడు అందరినీ యథార్థవంతులుగానే సృష్టించాడు. దేవుని తప్పేమి లేదు. కొద్దిగా పెరిగిన తర్వాత ఏమైపోయినారు? దేవుని యొక్క చిత్తానికి అనుగుణంగా కాకుండా వ్యతిరేకంగా జీవిస్తూ ఆదికాండం 5వ అధ్యాయం 6వ వచనంలోనే వాళ్ళు ప్రవర్తించినందుకు తండ్రి అయిన దేవుడు వీళ్ళని ఎందుకు సృష్టించానని వ్యసనపడుతూ దుఃఖించిన వాడుగా ఉంది. సృష్టికర్తనే దుఃఖపెట్టే పరిస్థితిలోనికి వచ్చాం. మన పరిస్థితి అలాంటి పరిస్థితిలో ఉన్నా కూడా ఆయన మన దోషముల కొరకు, మన వ్యసనముల కొరకు వ్యసనాక్రాంతుడు గాను, వ్యాధిగ్రస్తుడు గాను,
శ్రమను అనుభవించిన వాడు, దూషింపబడినాడు, హింసింపబడినాడు, ఉమ్మువేయబడ్డాడు, కొట్టబడినాడు, ఎన్నో పరిస్థితులు గుండా వెళ్ళినప్పటికీ మారు మాట్లాడకుండా నీ కొరకు నా కొరకు దేవుడు శిలువ మీద కార్యం చేయడానికి ఇష్టపడు. అందరి కొరకు, అందరికీ మేలు చేసేవాడు, అందరికీ సహాయం చేసేవాడని ఆ యొక్క అర్థం ఇచ్చే మాటను బట్టి మనం దేవుని స్తుతించేవారుగా, గణపరిచేవారుగా ఉండాలి. ఆ యొక్క పరిస్థితుల నుంచి మనల్ని దేవుడు విడిపిస్తాడు. ఆ యొక్క దావీదుకేమో పాత నిబంధన కాలంలో దేవుడు ఉపకారం చేస్తూ వచ్చాడు. అపకారం చేసే వారి నుంచి తప్పించి ఉపకారం చేస్తూ ఆయనని అభివృద్ధి చేస్తాడు. ఇక్కడ 38 సంవత్సరాల నుంచి ఆ యొక్క లెగలేని స్థితిలో ఉన్న వాడిని దేవుడు తన యుద్ధకు వెళ్ళి చెయ్యి పట్టి వాడిని లేపి ఆ యొక్క పరిస్థితి నుంచి ఇంకొకరిని లేపుతారు. ఇతని దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమొస్తాడో ఒక ఆజ్ఞ ఇస్తాడు, నీ పరుపెత్తుకొని నువ్వు నడుమన్నాడు. అంటే ఎక్కడ స్వస్థత వచ్చింది? ఇప్పుడు పడుకొని ఉన్నాడు, సెన్స్ లేకుండా 35 సంవత్సరాల నుంచి పడుకొని ఉన్నాడు. ఎప్పుడైతే దేవుని యొక్క మాటలోనే స్వస్థత ఉంది, ఎప్పుడైతే రిలీజ్ అయిందో వెంటనే వాడు ఏం చేశాడు? పరుపెత్తుకొని వెళ్ళిపోయాడు. మన జీవితంలో కూడాను ఆత్మ సంబంధమైన రీతిలో నిద్రించేవారుగా ఉంటే దేవుని యొద్దకు రమ్మంటున్నాడు. ఆయన అందరికీ అక్కడ ఉపకారం చేశాడు, తర్వాత ఇతరునికి చేశాడు, ఆ కోనేరు దగ్గర పండుకున్నానికి మనకు చేస్తాడు. వచ్చినట్టయితే ఆయన మనల్ని స్వస్థపరిచేవాడుగా ఉంటాడని చూస్తాం మనం. అదేవిధంగా మనం చూసినట్టయితే ఉపకారం ఇంకొక రెండో ఉపకారం చూద్దాం. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13, 14 వచనాలు. మొదటి ఉపకారం చూసాం, రెండవ ఉపకారం కూడా చూద్దాం. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13, 14 వచనాలు. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారము నుంచి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా, అంటే అర్థం ఏంటి? రెండో ఉపకారము, క్రీస్తు ప్రభు అందరికీ ఉపకారి. కొలస్సీ సంఘానికి అపొస్తలుడైన పౌలు చెప్తున్నాడు ఏమని? ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారం, దీనికి తానే సాక్ష్యం చెప్తాడు. అపొస్తల కార్యం 26వ అధ్యాయం 16, 18 మధ్యలో రెండు కలిసి ఉంటాయి. చివర్లు అంటాడు, అగ్రిప్ప రాజు ముందు చెప్తాడు ఏమని? చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి, సాతాను యొక్క ఆధీనంలో నుంచి దేవుని యొక్క ఆధీనంలోనికి ఆయన నన్ను తీసుకొచ్చాడు. అది ఆయన సాక్ష్యం. ఇక్కడ కొలస్సీ సంఘానికి చెప్తుండే అదే, నేను అంధకార సంబంధమైన పరిస్థితిలో ఉన్నప్పుడు ఆయన నన్ను ఏం చేశాడు? విడిపించినాడు. సాతాను యొక్క ఆధీనములో ఉన్నప్పుడు, సాతాను యొక్క ఆధీనం అనగా రోమా సామ్రాజ్యం యొక్క ఆధీనంలో ఉన్నప్పుడు దేవుని ప్రజలను హింసించి దూషించి ఆయన ఎన్నో కష్టాలు పెట్టి చాలామందిని హతమార్చుతూ వచ్చిన వాడు కావును. తన సాక్ష్యం చెప్తాడు తిమోతితోటి, నేను పూర్వము దూషకుడను, హింసకుడను, హానికరుడనైన నన్ను దేవుడు తన యొక్క కృపధార నన్ను ఆ యొక్క చీకటి సంబంధమైన పరిస్థితిలో నుంచి విడిపించి నా ఆత్మీయమైన నేత్రం వెలిగించినాడు అంటాడు. వెలిగింప చేసి ఏం చేశాడు? చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి. అదే విషయం చెప్తున్నాడు. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారం నుంచి విడిపించేవాడు. అంధకార సంబంధమైన అధికారం ఎవడా అంటే అంధకార క్రియలు జరిగేది. అంధకారం అంటే చీకటి క్రియలు, సాతాను క్రియలు. వెలుగు సంబంధులు అయితే పగలు కార్యాలు చేస్తారు, అంధకార సంబంధమైన చీకటి కార్యాలు జరుగుతాయి. ఏ యొక్క కార్యమైన చీకటిలో జరిగే కార్యాలన్నీ పాపాలే, అంధకారమే. దేవుని యొక్క ఆజ్ఞలను అతిక్రమించి చేసే అంధకార క్రియల నుంచి దేవుడు ఏం చేశాడు? మనల్ని విడిపించాడు. ఎవరైతే విశ్వాసం చెప్పానే మనకు స్వస్థత ఇస్తాడని, ఆయన మీద విశ్వాసం కలిగి ఆయన వద్దకు వెళ్తే విడిపిస్తాడని చెప్తూ ఏమంటాడు? మనల్ని అందరినీ ఆయన విడిపించి ఇంకేం చేశాడు బాబు? ఆ కుమారుని ద్వారా మనకు ఏమిచ్చాడు? విమోచనం.
అయితే ఈ యొక్క పరిస్థితి నుంచి పౌలు గారు చెప్తున్నారు కానీ క్రీస్తు ప్రభువు ఈ భూమి మీద రక్షణ కార్యం జరిగించడానికి సాతాను అంధకారమైన క్రియలలో ఆయనను శోధించుతూ వచ్చిన వాడుగా ఉన్నాడు. క్రీస్తు ప్రభునే మత్తయి సువార్త 4వ అధ్యాయం చూస్తే క్రీస్తు ప్రభు 3వ అధ్యాయంలో బాప్తీసం తీసుకొని ఒడ్డు మీదకి వచ్చినప్పుడు ఆకాశం నుంచి ఆత్మ పావం రూపంలో ఆయన మీదకి వచ్చి, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నానని చెప్పినప్పుడు వెలుగులో చెప్పారు. ఈ సాతాను అప్పటి నుంచి వెంబడించి క్రీస్తు ప్రభును 40 దినములో అరణ్యంలోనికి తీసుకెళ్ళి 4వ అధ్యాయంలో శోధిస్తూ వచ్చినది. 4వ అధ్యాయం 8వ వచనం చూడండి ఒకసారి. మత్తయి సువార్త మరలా అపవాది మూడోసారి అన్నమాట. 4వ వచనంలో ఒకసారి, 7వ వచనంలో ఒకసారి. ఇది మరలా అంటే మూడో మారు ఏం చేస్తున్నాడు? మిగుల ఎత్తైన ఒక కొండ మీదకి ఆయన తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి, నీవు సాగిలపడి చేసిన ఎడల వీటన్నిటినీ ఇచ్చేదనని చెప్పగా, యేసు వానితో, సాతానా పొమ్ము, ప్రభువైన నీ దేవునికి మొక్కి ఆయన మాత్రమే సేవింపవలెను రాయబడింది. ఇవన్నీ సృష్టించింది నేను, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మల బాబు. నువ్వు మాకు ఇచ్చేదేంటి? సృష్టించింది మేము, వాటి ఆధిపత్యము అధికారము వహించి పాలిస్తున్నది పరలోకం నుంచి తండ్రి అయిన దేవుడు. నువ్వు నాకు చూపించేదట వెనక్కి పోమంటాడు. నువ్వు ముందు కాదు, నాకు ముందు కాదు, వెనకాల ఉండు. నువ్వు ముందుండే పరిస్థితులు లేవు. నువ్వు అంధకార సంబంధమైన వ్యక్తివి. నేను వెలుగు సంబంధమైన వ్యక్తిని, తండ్రి అయిన దేవుని కుమారుణ్ణి. వెలుగు కార్యం జరిగించడానికి, చీకటిలో ఉన్న మరణ ఛాయలో ఉన్న వారిని విడిపించి వెలిగించడానికి, వారి యొక్క జీవితంలో వెలుగు నింపడానికి నేను వచ్చిన. నువ్వు నాకు చెప్పేటోడు అయినవా? దేవుడు ఆత్మశక్తి కుమారుడైన క్రీస్తు ప్రభువు మానవ రూపంలో వచ్చినాడు కాబట్టి ఆయన యొక్క ఆత్మశక్తిని తక్కువ అంచనా వేసి సాతాను ఏం చేస్తుంది? ఆయనను శోధింపజేసి తన ఆధీనంలోనికి తీసుకోవాలని చూశాడు. కానీ చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి, సాతాను యొక్క ఆధీనంలో నుంచి ఏం చేశాడమ్మా? దేవుని యొక్క ఆధీనంలోనికి క్రీస్తు ప్రభువుని తండ్రి అయిన దేవుడు తీసుకెళ్ళిన వాడుగా ఉన్నాడు. అదే మనకు ఉదాహరణ. ఆశ్చర్యకరమైన తన వెలుగు మనకు చూపించేవాడు. పేతురు పత్రికలో చూస్తాం, ఇక్కడ చూస్తాం. ఆ విధంగా మనం చూస్తే యెషయా గ్రంథము 42:6-7 వచనాల్లో అదే చెప్తాడు. వాళ్ళందరినీ విడిపించడానికి వచ్చానని తెలియపరుస్తూ వస్తాడు. ఆ యొక్క పరిస్థితిని రుజువు చేస్తూ ఆయన ఏం చేస్తున్నాడు? అంధకార సంబంధమైన వాటి నుంచి విడిపించడానికి వచ్చానని చెప్తాడు. అదేవిధంగా మనం చూసినట్టయితే ఇక్కడ కొలొస్సీలకు రాసిన పత్రిక మనం చూసినట్టయితే క్రీస్తు యొక్క విమోచనం చూసాం మనం శోధనలో నుంచి. మత్తయి సువార్త 3:16లో మనం చూస్తాం. అక్కడ స్టార్టింగ్లో మత్తయి సువార్త 3:16లో ఆ యొక్క శోధకుడు ఏ విధమైన రీతిలో వచ్చిన వాడుగా ఉన్నాడో మనం అక్కడ చూస్తూ వచ్చేవారుగా ఉన్నాం. అమ్మా అదే ఇందాక చెప్పినాను. సరే, లూకాసు వార్త 22వ అధ్యాయం చూడండి, 52వ వచనం. క్రీస్తు ప్రభువును అప్పగింపబడడానికి సమయం వచ్చినప్పుడు, తన్ను తాను అప్పగించుకుంటూ కానీ సిద్ధపడి ఉన్నప్పుడు, అక్కడ ఆ యొక్క అగ్రిప్ప రాజు వారి యొక్క ఇది సైనికులంతా వచ్చి ఏం చేస్తారు? క్రీస్తు ప్రభువుని బంధించడానికి ఒక బందిపోటు దొంగలాగా వచ్చినాడని ఆయన వారితో ఏ విధంగా మాట్లాడుతావు చూడండి. యేసు తనను పట్టుకొని వచ్చిన ప్రధాన యాజకులతోనూ దేవాలయపు అధిపతులతోనూ పెద్దలతోనూ, నేను బందిపోటు దొంగలా కనబడుతున్నానా? వాడి మీదకి వచ్చినట్టు మీరు నా మీదకి వస్తారా? కత్తులతోనూ
గుదియలతోనూ బయలుదేరి వచ్చారా? నేను అనుదినము ఈ చెంత దేవాలయంలో ఉన్నప్పుడు, అంటే చీకటిలో లేని నేను, క్లియర్ అయిన వెలుతురులోనే నేను తిరుగుతున్నానే, ఎక్కడ చాటుకు దాక్కోలేదే. మీకు కనబడలేదా? వాడికి చీకట్లో అయితే కనబడుతుంది, అంధకార శక్తి కదా అది. ఆ విధమైన రీతిలో నువ్వు చీకటి సంబంధివి, నేను వెలుగు సంబంధిని. నేను వెలుగులోనే సంచరిస్తున్నానే, నా గడియ వచ్చిందని నాకు తెలుసు. మీరు నన్ను ఒక బందిపోటు దొంగలాగా ట్రీట్ చేయాల్సిన అవసరం లేదని చెప్తాడు. ఎందుకు చెప్పగలిగాడు? ఏ పరిస్థితినైనా తండ్రి అయిన దేవుడు, పంపించిన తండ్రి అయిన దేవుడు అధిగమించే శక్తిని ఇస్తాడని ఆయనలో నమ్మకం, విశ్వాసం ఉండి ఈ లోకానికి వచ్చినాడు. అదే కొనసాగింపజేశాడు. అదేవిధంగా మనలో కూడాను దేవుని యొక్క సన్నిధిలోనికి మనం తన కుమారులుగా, కుమార్తెలుగా పిలువబడిన తర్వాత పరిస్థితి ఏదైనప్పటికీ దాని నుంచి తప్పించే దేవుడు మనకు రక్షణ ఇచ్చాడే, విడుదల విమోచన ఇచ్చినాడే, ఆయన మీద ఆధారపడి ఉండాలని మనకి ఏకాగ్రత కలిగి ఉండాలి. లేకపోతే దేనికి పనికిరాం మనం. ఆయన ఒక మారు మనల్ని మర్చిపోయినట్టయితే మనం ఎక్కడ ఉంటామో మనకే తెలియదు. ఆ విధమైన పరిస్థితుల్లో ఇదే మరి అపోస్తలుడైన పౌలు గారు మరి ఏం చెప్తున్నాడు? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఆ విధమైన విడుదల విమోచననిచ్చిన తర్వాత ఏం చేస్తాడో చూడండి. అక్కడ 2వ అధ్యాయం 1-2 వచనాలు. ఆ ఎఫెసు సంఘంలో ఉన్న వారికి ఆయన యొక్క విడుదలను చెప్తూ, మీరు మీ అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారేండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించండి. అది విమోచన కార్యం. మీ అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారైన ఆయనే చెప్పాడు. చూస్తాం కొత్త నిబంధనలో, పాత నిబంధనల కోసం పాపం వల్ల వచ్చే జీతము. పాపము చేస్తూ ఈ స్థితి ఎలాగుంది? ఆడేమో బెడ్ మీద పండుకున్నాడు 38 సంవత్సరాలు. వీడు దేవుని ఎరగక ఆయన యొక్క హృదయం దేంట్లో పండుకొని ఉంది? అపరాధముల చేత, పాపముల చేత చచ్చిపోయిన పరిస్థితి. సెన్స్లెస్గా దేవుడిచ్చిన ఆత్మ, దేవుని ఆత్మ అది పనిచేస్తాం లేదు. దేవుడు మనకు ఆత్మ ఇచ్చాడని ఆ విధమైన రీతిలో పడిపోయి చెడిపోయి ఉన్న స్థితిలో నుంచి యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము ద్వారా మనలను విమోచించి నూతన సృష్టిగా చేసి నూతనమైన రీతిలో జీవించేవారుగాను, నూతనమైన రీతిలో దేవుని గణపరిచేవారుగాను, దేవుని స్తుతించేవారుగాను ఉండటానికి ఆయన సిద్ధపరుస్తూ వచ్చినాడని చెప్తూ వచ్చిన వాడుగాను. నీ యొక్క నా యొక్క జీవితంలో కూడా అదే సంభవించింది. ఎప్పుడైతే దేవుని నమ్ముకున్నామని బాప్తిసం తీసుకుంటామో, బాప్తిస సాక్ష్యం ఇస్తామో, అదే మన యొక్క జీవితంలో స్పెషల్ డే. బర్త్డేలు గిర్త్డేలు చేసుకోకపోయినా ఆ దినం చేసుకోండి. ఎందుకంటే దేవునిలోనికి వచ్చి మన తర్వాత, అమ్మో నాకు 50 సంవత్సరాలు అనుకోండి, 50 సంవత్సరంలో దేవుని నమ్ముకున్నాను అనుకో, 51 సంవత్సరంలో 50 సంవత్సరంలో ఏ దినం దేవుని అంగీకరించి ఆయన నన్ను సంపూర్ణంగా కడిగాడు, సంపూర్ణమైన వెలుగులోనికి తెచ్చాడు అనే పరిస్థితిని గుర్తు చేసుకున్నప్పుడే ఆ యొక్క జీవితానికి అర్థం ఉన్నది, పరలోక రాజ్యానికి మార్గం ఉన్నది. లేనట్టయితే లేదు. ఎందుకంటే విడుదల విమోచన ఇచ్చిన వాడుగాడు. ఎందుకంటే తనతో కూడా సమాధానపరచుకోవడానికి మనం ఈ భూమి మీద ఉన్నప్పుడు దేవునికి దూరస్తులుగా ఉన్నాం. మనం దేవునికి విరోధమైన రీతిలో ప్రవర్తించిన వారుగా ఉన్నాం. దేవుని ఆజ్ఞలు అతిక్రమించిన వారుగా ఉన్నాం. ఆదిలోనే అవ్వమ్మ తాత, ఆదాం తాత ఇద్దరు మర్చిపోయారు. 3వ అధ్యాయంలోనే పప్పులో కాలేసేసారు. అక్కడి నుంచే స్టార్ట్ అయింది. ఆజ్ఞాతిక్రమమే పాపం. అది కొనసాగుతూనే వస్తుంది. అది ఎప్పటి వరకు అంటే దేవుని యొక్క 2వ రాకడ వరకు తప్పక ఉంటుంది. కాబట్టి ఆ యొక్క పరిస్థితి నుంచి వంశ పారంపర్యంగా వచ్చే ఆస్తులు ఉంటాయి, కొందరికి ఐశ్వర్యాలు ఉంటాయి, ఘనత ఉంటుంది. ఎవరైతే దేవుని బిడ్డాలని అనిపించుకోవాలనుకున్న వారు ఉన్నారనుకో,
ఇది ఒక శాపము వారి వెంట వస్తున్నది, తరముల వెంబడ తరములు వస్తూనే ఉంది. ప్రతి ఒక్కరూ దేవుని యొక్క రక్తంలో కడగబడినప్పుడే వారు నూతనమైన రీతిగా దేవుని యొక్క కుమారుడుగా కుమార్తెలుగా చేయబడతారు. యోహాను 1:12 అదే ఉంటుంది. తన్ను ఎందరైతే అంగీకరించారో వారిని అందరినీ తన కుమారులుగా కుమార్తెలుగా చేసుకొని వాళ్ళని తండ్రి అని పిలవడానికి హక్కు ఇచ్చిన వాడుగా ఉన్నాడు. రెండో విషయం, మనం ఏం చేసినామా, కొలొస్సీయులకు రాసిన పత్రిక చూస్తూ వచ్చినాం. ఆయన మనల్ని ఏ సంబంధమైన వాటి నుంచి విడిపించాడు? అంధకార సంబంధమైన అధికారంలో నుంచి మనల్ని విడిపించి జీవము గల దేవుని యొక్క బిడ్డలుగా, ఆయనతో జీవించి నిత్యం జీవించే వారిగా మనకి దేవుడు ఉపకారం చేశాడే. ఆ ఉపకారానికి అయ్యా ఎప్పుడైనా మనస్ఫూర్తిగా ఆత్మతో సత్యంతో ఆరాధించండి. ఆత్మలో సత్యం ఉండాలంటే దేవుడు చేసిన ఉపకారం, ఒక పాట ఉంటుంది, ఆయన చేసిన ఉపకారంలో నా ప్రాణమా దేనిని మరువకము. దావీదు 103వ కీర్తన అదే సారాంశం. ఆయన చేసిన ఉపకారంలో దేనిని నా ప్రాణమా మరొకమని ఎవరైనా చెప్పుకున్నారా? దేనిని మరవద్దు. ఆదివారం కాదు, నేను చెప్తూ వస్తున్నాను ఫస్ట్ వచ్చిన దగ్గర నుంచి 2025 సంవత్సరం నుంచి. ప్రతి ఉదయాన్నే మరవకుండా దేవుని స్తుతించేవారుగా ఉండాలి. పడుకునే సమయంలో కూడా దేవుని స్తుతించేవారుగా, కృతజ్ఞత తెలియపరిచి దేవుని స్తుతించేవారుగా ఉండాలి. చేస్తే మనకే మంచిది, లేకపోతే లేదు. మనం మర్చిపోయిన వారం అయితే రెండో వర్తమానంలో దీన్ని మర్చిపోతే దానికి బహుమానాలు ఏమున్నాయో అప్పుడు చూపిస్తాను. ఇప్పుడు వద్దులే, ఆరాధన చేయడానికి మరి ఆటంకం అవుతుంది మళ్ళీ. కాబట్టి ఏమంటాడు, అంధకార సంబంధమైన వాటి నుంచి విడిపిస్తూ వచ్చినాడు. అయితే ఆ విధముగా విడిపింపబడిన వారికి విడిపించి ఆయన వదిలిపెట్టలేదు. ఏం చేస్తున్నాడు చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం చూడమ్మా. ముందు ఏమైనారమ్మా? ఇప్పుడు వీళ్ళందరూ చెప్పింది అదే కదా, అంధకార సంబంధమైన అంటే పాపమునకు దాసులమైనాడు. అయితే ఈ రోమా సంఘానికి ఈయన చెప్తున్నాడు, రోమా సామ్రాజ్యంలో ఆయన చక్రవర్తి దగ్గర పనిచేసిన ఆ యొక్క అపోస్తలుడైన పౌలు అప్పుడు వేరే, ఇప్పుడు ఏం చెప్తున్నాడు చూడండి వీళ్ళతోటి. మీరు పాపమునకు దాసులై ఉంటారు కానీ ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితిరో దానిని హృదయపూర్వకంగా లోబడిన వారై పాపము నుంచి విమోచింపబడి, అది ఆయన ఆ విధంగానే నీతికి దాసుడయ్యాడు. ఉపదేశ క్రమము, దేవుని యొక్క ఉపదేశం. పాత నిబంధనలో ద్వితీయోపదేశ కాండం, ఇశ్రాయేలు ప్రజలకి రెండో మారు మోసే ద్వారా దేవుడు ఉపదేశం చేయాల్సి వచ్చింది. ఆ ఉపదేశ క్రమాన్ని ఈయన అనుకరించి ఆచరించి ఏం చేయబడ్డాడమ్మా? పాపం నుంచి విమోచింపబడిన వాడుగా తన్ను తానుగా తెలియపరుస్తూ వస్తున్నాడు. ఇంకేం చేశాడు? ఇంకా చదువు కొద్దిగా. పాపము యొక్క దాసత్వం అంటే బానిసత్వం, దాని నుంచి విడిపించి నీతికి దాసుడుగా చేశాడు. దీనికి అర్థం ఏంటి? అట్టే చెప్పొద్దు. దాసు అంటే పాపము చేయి ప్రతివాడు పాపమునకు దాసుడు. ఇంకా వాడు ఆ జీవితం అంతా దాసత్వమే, ఆ పాప జీవితంలోనే జీవించేవాడు అంటాడు. ఆ యొక్క పాపము దాసత్వం నుంచి విడిపించడానికి శిలువ కార్యము ద్వారా తాను జరిగించిన ఉపకారము, ఆ శిలువలో కార్చిన ఉపదేశ క్రమంలో కార్చిన రక్తము ద్వారా మనలను కడిగి పరిశుద్ధపరిచి నీతిమంతులుగా చేసి నీతికి దాసులు. ఇంకా నీతిపై చచ్చిపోయేదాకా నీతిమంతులుగా ఉండాలి. నీతికి దాసులు ఎవరు? ఎవరైతే నీతిమంతుడైన దేవుడి చేత నీతిగా తీర్చబడిన వారై ఉంటారో వారు నీతికి దాసులై ఉండాలి.
దుర్నీతి నుంచి విడిపించి దేవుని యొక్క నీతిలోనికి నడిపించి దానికి దాసులుగా ఉండమని మనల్ని పెట్టాడే. మళ్ళా లోక సంబంధమైన దాసత్వంలోనికి వెళ్ళిపోయిన వర్గం. అది కొనసాగింపడానికి మనలో ఉన్న బలహీనత ఏంటంటే ఇంకా లోకంలో ఉన్న వాటిని, శరీర సంబంధమైన వాటిని మనము మన ఆలోచన మనకు ప్రీతి అయిన వాటిని ఎతికేవారుగా ఉంటాం. కానీ దేవునికి ప్రీతికరమైనది ఇది. కొనసాగించమంటాడు. నీతికి దాసులుగా చేసినప్పుడు నీతిలో కొనసాగమంటాడు. ఇంకేమన్నాడమ్మా? కింద చదువు. చెత్తనా మరి చేయమంటున్నాడు. అలా చెప్పాడు. ఎప్పుడు? క్రీస్తు శకం 60వ సంవత్సరం యేసుక్రీస్తు ప్రభువారు శిలువ కార్యం జరిగించి వెళ్ళిపోయాడు. ఆరోహణమై ఆ బేతనయ్య దగ్గరికి వెళ్ళి అందరు చూస్తుండగా దేవుని యొక్క కుడిపార్శ్వన కూర్చుండి ఉన్నాడు. వెళ్ళిన 30 సంవత్సరాలు కూడా ఎవరు కృతజ్ఞత తెలియజేస్తా లేడు. ఎందుకంటే ఆ యొక్క కార్యంలో క్రీస్తు ప్రభు ఈ భూమి మీద ఉన్నంత కాలము పౌలు గారు ఆయనకు విరోధంగానే ఉన్నాడు. చివరిలో దర్శనంలో ఆయన రక్షణ పొందినవాడుగా ఉన్నాడు. దమస్కస్కి వెళ్ళే మార్గంలో దేవుడు దర్శించినప్పుడు రక్షణ పొందినవాడు. ఆయన చెప్తున్నాడు, నన్ను ఆ యొక్క దుర్నీతికి దాసుడుగా ఉన్నామని, పాపమునకు దాసుడైన నన్ను నీతికి దాసునిగా చేసాడు. అందుకు నేను దేవుణ్ణి స్తుతిస్తున్నాను. ఇంకేమంటాడు? గల్తీ 2:20లో ఏమంటాడు చూడండి. పౌలు గారు సాక్ష్యం చూడండి. గల్తీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నివసించుచున్నాడు. ఇప్పుడు నేను శరీరమందు జీవించుచున్న జీవితం అంటే ఆ యొక్క రోమా సామ్రాజ్యం నుంచి విడిపింపబడి సాతాను యొక్క ఆధీనం నుంచి దేవునిలోనికి వచ్చినప్పుడు తన సాక్ష్యం ఇది. ఇప్పుడు నేను జీవిస్తున్న ఈ జీవితము ఏమన్నాడమ్మా? నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని అందలి. ఏమమ్మా స్వస్థత కిందకి ఏం కావాలని చూసినాం? విశ్వాసం కావాలని. ఈయనకు ఆత్మీయమైన స్వస్థతనిచ్చాడు. విశ్వాసం వలన జీవిస్తున్నాడు. ఇక నేను జీవించువాడను నేను కాదు, నా యందు ఉన్న క్రీస్తే జీవిస్తున్నాడు అని చెప్పగలుగుతామా? దేవుని స్తుతించగలుగుతామా? అయ్యా, పాత జీవితంలో ఇలా ఉన్నాను, నన్ను విడిపించావు, విమోచించావు, ఇక నాలో నీవు తప్ప వేరే జీవం లేదు, నా ఆత్మలో మీకు తప్ప రక్షణకర్తగా, విమోచనకర్తగా, విడుదలకర్తగా మీకు తప్ప వేరే ఎవరికి స్థానం లేదని చెప్పగలుగుతామా? చెప్పి ఆరాధిస్తామా? కనీసం ప్రార్థించగలుగుతామా? ప్రార్థన చేయమంటున్నాడు. దేవుని బిడ్డలని పేరు చెప్పుకోగానే కాదు. దేవుని బిడ్డలంటే దేవుని పిల్లలు ఎలాగుంటారు? మొదటి యోహాను పత్రిక 3:10 అనుకుంటా, 9:10 చూడండి. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 9:10. దేవుని పిల్లలైన వారు ఎలాగ ఉండాలని దేవుడు కోరుతున్నాడో యోహాను గారు తెలియపరుస్తున్నాడు. చూడండి అమ్మా, 3వ అధ్యాయం 9-10 వచనాలు. యోహాను పత్రిక, మొదటి యోహాను పత్రిక ఇప్పుడు మనం నూతనంగా రక్షణ పొంది మరి దేవుని యొక్క మరి బిడ్డలుగాను దుర్నీతి నుంచి విడిపించబడి నీతికి దాసులుగా చేయబడిన వారిని గురించి మాట్లాడుతున్నాడు. చూడండి, దేవుని వలన, దేవుని మూలంగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజం నిలిచి. నాగమ్మ కొద్దిగా. దేవుని మూలంగా పుట్టినవాడు ఆత్మ సంబంధమైన రీతిలో తిరిగి జన్మించిన వాడికి ఆయన బీజము అనగా క్రీస్తు యొక్క తత్వాలు, వినయము, విధేయత, మరి ప్రేమ, సంతోషము, ఆనందము, అన్ని రకాలు అందరికీ ఉపకారం చేసే వ్యక్తిత్వం కలిగిన వారుగా
దేవుని మూలంగా పుట్టిన వారు దాంట్లో ఏమున్నది? ఇవన్నీ ఉంటాయి క్వాలిటీస్. ఇంకేమన్నాడమ్మా? ఇంకా ఇవన్నీ నిల్చున్నప్పుడు వాడు ఇంకా పాపము చెయ్యడు, చేయజాలడు. చేయజాలడంటే ఇంకా దానికి మించిన పదం లేదు. చేయజాలడు. యోహాను గారు చెప్తున్నారు, ఆయన గమనించి చెప్తున్నాడు, పాపము చేయజాలడు. వాడు తన్ను తాను ఆ యొక్క పరిస్థితి నుంచి తప్పించుకునేడానికి దేవుడు సాయం చేసేవాడు కాదు. అంతేనామా? కిందకి చదువు. కనుక చేస్తాడా కాదు, జాలడు. ఇట్ మీన్స్ ఆలోచనే రాదు. ఎందుకంటే నీతికి దాసులుగా చేశారు. పాపం నుంచి విడిపించి నీతికి దాసులుగా చేయబడిన పిల్లల గురించి మాట్లాడుతున్నాం. మనం కూడా అదే పరిస్థితిలో పాపం నుంచి, శాపం నుంచి విడిపించి నీతికి దాసులుగా చేయబడిన వారమై ఉన్నాము. కాబట్టి మన పరిస్థితి ఏంటి? పాపము చేయజాలడు అంటే ఆలోచనే రాదు. దేవుని యొక్క సన్నిధికి వెళ్ళాలి, దేవునితో ఉండాలి. మనల్ని నీతికి దాసులుగా చేసినప్పుడు మనల్ని ఆ విడుదల విమోచన ఇచ్చిన దేవునికి కృతజ్ఞత తెలియజేయాలని భావన కలిగిన వారు అంటారు. ఇంకా ఆ యొక్క వేరే పరిస్థితుల గురించి ఆలోచన వారికి రాదు. ఎందుకంటే బీజం, రక్షణ అనే ఒక బీజము మనలో నాటబడింది. క్రీస్తు యేసు శిలువ కార్యం ద్వారా ఆ యొక్క బీజము నాటబడినప్పుడు, అది మొలకెత్తినప్పుడు ఏమది? విస్తారమైన రీతిలో సమృద్ధి చెందినప్పటికీ అది నీతిగానే ఉంటుంది. ఏ కొమ్మకు కూడాను ఒక చేదు కాయ కాయదు, అన్ని తినగలిగే. చేదు ద్రాక్ష వల్లిని చూస్తాం. ద్రాక్ష అంటేనే తీయగా ఉంటుంది. ఆ విధమైన పరిస్థితులు దేవుడు తన పిల్లలుగా, మనం పిల్లలుగా పిలవబడుతున్నామా లేదా? నువ్వు చెప్పు గోరి. వాళ్ళు ఏం చెప్పరు కానీ నువ్వు చెప్పమ్మా. నువ్వు మీ అమ్మ పేరు పిస్కిల్లా అలా అమ్మాయి అని చెప్తాను. ఇక్కడ ఉన్న పిల్లలందరూ దేవుని పిల్లలు, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఎవరైనా కానీ. తమ పిల్లల గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. చూడండి ఎంత నమ్మకము, విశ్వాసము కలిగి తన పిల్లలైన వారు ఈ విధంగా జీవిస్తారని కరెక్ట్గా, అక్యురేట్గా చెప్తున్నాడే, ఖచ్చితంగా చెప్తున్నాడే. మన మీద ఆయనకు అంత విశ్వాసం ఉంది, కానీ మనకు ఆయన మీద అంత విశ్వాసము ఇల్లే తమిళ లేదు. ఎప్పుడు వస్తుంది? మనం ఈ భూమి మీద ఉన్నప్పుడే తెచ్చుకోకపోతే, మన నిశ్వాసాలు పోయిన తర్వాత ఆత్మ తాను అనుగ్రహించిన దేవుని వద్దకు పోయినప్పుడు రాదమ్మా. దేవుడు సమయాన్ని ఇచ్చాడు, సద్వినియోగం చేసుకోమంటున్నాడు. ఆ విధంగా చూస్తే రెండోదిగా మనం చూసినట్టయితే విమోచనం చూసినాం. మనం కిందకి వెళ్ళినట్టయితే ఇవన్నీ ఎలాగంటే, ఎందుకు ఈ విధంగా చేయాల్సి వచ్చిందంటే, ఎబ్రీలకు రాసిన పత్రిక చూడండి, 3వ విషయం చూద్దాం. 9వ అధ్యాయం 17వ వచనం. అక్కడ మనం చూస్తాం, అపోస్తలుడైన పౌలు ఒక విషయాన్ని తెలియపరుస్తాడు. మరణ శాసనం, పాపం వలన వచ్చు జీతం మరణమని శాసనం చేసింది ఎవరు? అక్కడ చూపిస్తాడు చూడండి. మరణ శాసనము, మరణ శాసనము రాసిన వాని మరణము ఏంటంట? అవశ్యం. అందుకే శిలువ కార్యం చేశాడు. ఎవరైతే మరణం శాసనం రాశాడో, మనం చూసినట్టయితే ఆదికాండం 3వ అధ్యాయం 3వ వచనంలో చూడండి, అక్కడ మరణ శాసనం రాశాడు. ఆదికాండం 3వ అధ్యాయం 3వ వచనంలో. అయితే తోట మధ్యనున్న చెట్ల ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండునట్లు, అది మరణ శాసనం, తింటే చచ్చిపోతారు, అది మరణ శాసనం. ఎక్కడ? ఆదిలోనే రాశారు. ఎవరు? దేవుడే రాశాడు. మరి ఆ శాసనం నెరవేరాలంటే ఏం చేయాలంటున్నాడు పౌలు గారు ఇక్కడ? మరణమును పొందాలి. మరణ శాసనము రాసిన వారు
మరణము ముందుట అవశ్యం లేనట్టయితే కింద ఏమంటాడు చూడండి. ఆ శాసనం రాసిన వాడు పొందితేనే కానీ అది తెలియనా చెల్లును అంటే చాలమ్మా. చెల్లును ఇట్ మీన్స్ అంటే ముందుకు కొనసాగుతుంది. మరణ శాసనము ఎవరైతే రాస్తారో దానిని కార్యరూపంలో నిరూపించి చూపించి చనిపోతేనే ఆ యొక్క శాసనము చెల్లుతుంది, చెప్పిన ఆయనకి గౌరవం దక్కుద్ది అని అన్నీ ఆ యొక్క భావన తెలియజేసినప్పుడు క్రీస్తు ప్రభు నిజంగానే ఆ శాసనాన్ని నెరవేర్చడానికి రాసిన ఆయనే ఆ గొల్గోతా కొండ మీద తన ప్రాణాన్ని శాసనాన్ని నెరవేర్పు కోసం తాను రాసిన శాసనాన్ని ఇతరులకు వర్తింపకుండా చూపించాలని అనుకున్న పరిస్థితి కాదు. ఇతరులకు వర్తింపజేయడానికే చూపిస్తున్నాడు, కానీ తనకు కూడా వర్తిస్తుంది. భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన మానవ శరీరంతో వచ్చినప్పుడు నేను పాపంలో శాపంలో వచ్చిన వాడినే భూమి మీద, కానీ తాను మరణ శాసనంను అనుసరించి మరణ శాసనం నిరూపించడం వల్ల ఆయన క్రీస్తు ప్రభువుగా నిరూపింపబడ్డాడు. రక్షణకర్తగా, విమోచనకర్తగా, విడుదలకర్త, మరణ శాసనాన్ని జయించినవాడు, రాసినవాడు, మరణం పొంది ఆ శాసనాన్ని జయించుతూ వచ్చినవాడు. ఎవరి కోసం? ఎవరి కోసం అమ్మ? అదే యెషయా 53:5 అదే చెప్తారు. మన దోషముల కొరకు, మన అపరాధముల కొరకు ఆయనకి స్వరూపమైన సొగసనే లేదు. ఆయనకి ఏం దోషాలు ఉన్నాయి, ఏం పాపాలు ఉన్నాయి? ఈ భూమి మీద నివసించినప్పుడు ఆయన ఆ యొక్క సమాజంలో ఉన్న శాస్త్రులు, పరిసయ్యులు తను వెంబడించిన వారితో ఒక ప్రశ్న వేశాడు. నాలో పాపం ఉందని ఎవడైనా మీలో నిరూపించగలడా అని అడిగాడు. 2025 సంవత్సరం కూడాను ఎవడు దాని సమాధానము కనుగొనలేకపోయాడు. అంత ఖచ్చితమైన దేవుడు తాను నేరము చేయకపోయినాను భారము మోసి కష్టము, వేదన, శాపము అన్నీ అనుభవించి ఇతరులకు ఉపకారం చేయడానికి తన ప్రాణాన్ని శిలువ మీద వేలాడదీయబడ్డాడు. సమాధి చేయబడ్డాడు. 3వ నాడు పునరుద్ధానుడై లేచాడు. తాను చెప్పిన విధంగా తిరిగి లేచెను, జయమర్పటించదమని పాట ఉంటుంది. గీతం గీతం జయ గిజయ గీతం చేతట్టి పాడదాం, యేసు రాజు లేచెను హల్లెలూయా జయమర్పటించదం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 50 దగ్గర నుంచి ఉంటుంది. తన యొక్క మరణం ద్వారా మనకు విజయమునిచ్చాడు. ఓ మరణమా నీ ముల్లెక్కడా అని అడుగుతాడు. ఆ మరణం యొక్క ముళ్ళును మింగి ఆయన మనకు విజయాన్ని ఇచ్చాడు. ఆ విజయంనిచ్చాడు. ఆ యొక్క శాసనాన్ని రుజువు చేయడానికి శిలువ మీద ఎక్కినప్పుడు ఆ మరణం యొక్క విజయాన్ని ఆయన రుజువు చేసిన వాడుగా ఉన్నాడు. నీ యొక్క నా యొక్క జీవితంలో పునరుద్ధానుడై తిరిగి లేచాడే, ఆ పునరుద్ధాన శక్తి నీకు నాకు ఇస్తానంటున్నాడే, అదే ఉపకారం చేస్తానన్నాడే. ఎవరైతే ఆ యొక్క శిలువ కార్యంలో నమ్మి విశ్వసించి మరి రక్షణ పొందిన వారుగా, విడుదల పొందిన వారుగా ఉంటారో తన యొక్క రాజ్యంలోనికి తీసుకెళ్లేవాడుగా ఉన్నాడు. ఆ అర్హతను దేవుడు ఇచ్చేవాడుగా ఉన్నాడు. ఆ విధమైన రీతిలో దేవుని మనం ఎంత స్తుతించినాను, ఘనపరిచినాను, ఆరాధించినాను, మనం ఎంతో తక్కువ వారమని ఒప్పుకుంటాం మనమే. అయితే మరి ఈ యొక్క కార్యము జరిగించాడు, రాయబడ్డది, కానీ ప్రూఫ్ ఎక్కడ ఉంది? మరి జన సమూహములు క్రీస్తు ప్రభు మరి యవ్వన ప్రాయం దాటిన తర్వాత చివరి 3.5 సంవత్సరాలు శాస్త్రులు, పరిసయ్యులు, శిష్యులు అనేక మంది ఆయన సమూహము ఆయన వెంట తిరుగుతూ వస్తున్నారు. అయితే ఆయన పునరుద్ధానుడై లేస్తానని చెప్పి లేచిన సమయం కూడా అయిపోయింది, కానీ ఎవడు సాక్ష్యం చెప్తాను లేడు. ఎందుకంటే ఆయన చెప్పిన విధంగా తిరిగి లేచాను, జయమర్పటించదని పాఠాలు పాడుతున్నారే, అమ్మో ఇంకా తెలిస్తే మనం బతకనిస్తారని ఏమి చేస్తున్నారు? ఎవడు సాక్ష్యం చెప్తాను లేడు. ఒక 2 వ్యక్తులు సాక్ష్యం చెప్పాడు. అపోస్తల కార్యం 2వ అధ్యాయం చూడండి. అపోస్తల కార్యం 2వ అధ్యాయం 32వ వచనం చూడండి.
ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరమును. అక్కడ మెయిన్ ఎవరున్నారంటే అపోస్తల కార్యం 1వ అధ్యాయం 8వ వచనంలో పైనుంచి పరిశుద్ధ ఆత్మ పేతురు గారి మీద, యోహాన్ గారి మీద దిగినప్పుడు వారు దేవుని యొక్క రక్షణ గురించి మాట్లాడుతూ వెళ్తూ 2వ అధ్యాయంలో అది చెప్పిన తర్వాత అక్కడ ఒక ప్రశ్న ఉత్పన్నమైంది. అసలు క్రీస్తు ప్రభు లేచాడా లేదా అని అంటే లేచాడు, దీనికి మేము సాక్షులం. ఆయనతో తిరిగిన వారం మేము శిష్యులు చెప్తున్నారు, ఆ సమాజంలో ఉన్న వారంతా ఏం చేస్తున్నారు, దీనికి మేము మన సాక్ష్యం ఎక్కడుంది? క్రీస్తు ప్రభు మన కోసమే విమోచింపబడిన చేయడానికి ఆయన పునరుద్ధానుడై లేచాడని మన సాక్ష్యం చెప్తున్నావా? ఎలా చెప్పాలి? ఆత్మతోనూ, ఆత్మలో సత్యమైన మాటలు ఇవి. ఆ పునరుద్ధాన శక్తిని మనకు నింపినాడు, అది పొందినాము, కానీ నోళ్ళు మనకి రావు. ఆత్మతో సత్యముతో ఆరాధన చేస్తే ఆ యొక్క ఆరాధన ఆయన వినేవాడుగా ఉంటాడు. మనం ఆత్మలో సత్యం ఏంటంటే మన యొక్క జీవితం, పాత జీవితంలో ఎలాగున్నామో, నూతన జీవితంలో ఎలాగ ఉన్నామో, మన హృదయాన్ని ఏ విధంగా శుద్ధి చేసినాడో, శుద్ధి చేయబడిన హృదయముతో మనం దేవుని ఆరాధించిన వారమైతే, హృదయ శుద్ధి కలవారు ధన్యులు వారు, ఆరాధన దేవుడు చూస్తాడు. మన హృదయంలో ఏది లేకుండా కేవలం దేవుడు మనకిచ్చిన రక్షణను బట్టి ఆరాధించేవారుగా ఉండాలి. ఇతరులను కంపేర్ చేయకుండా మనల్ని మనము దేవుని యొక్క సన్నిధిలో తగ్గించుకొని, మన పరిస్థితి ఇప్పుడు హెచ్చుగా ఉన్నప్పటికీ దేవునికి దానిని గురించి కూడా మన కృతజ్ఞత తెలియపరచాలి. అంతేగాని నేను ఒక దగ్గరికి వెళ్ళినప్పుడు ఆరాధన చేస్తుంది ఒక సిస్టర్, ఇటు ఇల్లు ఒకళ్ళు ఉంటుంది, ఎదురిల్లు ఇంకొకటి ఉంటుంది. ఆరాధన చేస్తుంది అమ్మ. ఏమని? ఆ ఎదురింటోడి కంటే నన్ను ఉన్నతమైన స్థితిలో ఉంచడం, వాళ్ళకి ఏమీ లేదు, నాకు ఇంత ఇచ్చాను, ఆరాధన ఆఫ్ చేయించు, ఆఫ్ చేయమని చెప్పిన ఆమెని చెప్పేసింది. తప్పది. మనల్ని మనం పరీక్షించుకోమన్నాడు. ఆరాధన చేసేటప్పుడు కూడా మనం వ్యక్తిగతమైన ఆరాధన చేస్తున్నాం. వేరే డినామినేషన్లో ఏముంటుంది? గుండుగుత్త ఆరాధన, ఏ ఆదివారం పైన అదే ఆరాధన ఉంటుంది. యూ పీపుల్ ఆర్ హ్యావింగ్ సమ్ మచ్ ఆఫ్ వేరియేషన్ ఇన్ యువర్ వర్షిప్. ఉన్నదా లేదా? సమ్ మచ్ కాదు, సో మచ్ ఆఫ్ వేరియేషన్ వీఆర్ హ్యావింగ్. దేవుడు మనకు ఒక ఆధిక్యతనిచ్చాడు. మరి భక్సింగ్ అంకుల్ గారికి మరి దేవుడు ఇచ్చిన ప్రేరణ ద్వారా వ్యక్తిగతమైన ఆరాధనలో ఉన్న శక్తిని ఆయన చూపిస్తూ వచ్చిన వాడుగా ఉన్నాడు. అది మనము మా పితరులు పొందారు, నేను కూడా చూశాను. ఆయన ద్వారా నేను మేలు పొందినాను, ఉపకారం పొందాను. ఆయన తల మీద చేసి ప్రార్థన చేసి హాస్పిటల్లోకి వెళ్ళినప్పుడు నాకు ఒక మాట చెప్పినాడు, నథింగ్ గోయింగ్ టు హ్యాపెన్ టు యూ, యూ విల్ బీ ఆల్ రైట్, బట్ వెన్ యూ కమ్ బ్యాక్ యూ హ్యావ్ టు రీడ్ ది బైబుల్ ఎవ్రీ డే అండ్ ప్రే ఎవ్రీ డే రెగ్యులర్లీ అని చెప్పాడు. అని వెళ్ళిపోయినాడు, నేను మర్చిపోయాను. తర్వాత అప్పటి నుంచి 34 సంవత్సరాలు ఏదో అలా వెళ్ళడం ఇలా రావడం. నామకాద క్రైస్తవుడుగా దేవుడు తిరిగి జన్మింపజేసినాడే. దేవుడు 2014 సెప్టెంబర్ 20 నాతో మాట్లాడాడు. ఆ దినం నుంచి డిసైడ్ తీసుకున్నాను, అయ్యా ఇంకా నేను తిరిగి నీ యొక్క సన్నిధిని విడిచి వెళ్ళనని చెప్పి ఆ దినం నుంచి ఈ దినం వరకు జీవిస్తున్నాను. ఆ జీవితంలో అనేకమైన విషయాల్లో నేను బాగా ఇది ఉండేది, లోక సంబంధమైన విషయాల్లో కానీ, ఆటల్లో కానీ, ఉద్యోగం దగ్గర కానీ మంచి ఇది ఉండేది. అవన్నీ ఇప్పుడు నాకు వ్యర్థంగా కనిపిస్తున్నాయి. 9-10 స్టేట్లలో ఆడాను క్రికెట్, స్టేట్లకి. అవి ఇప్పుడు ఇంట్లో ఉన్న ప్రైజులు ఇప్పుడు కూడా ఉన్నాయి, బయటపడేయమని చెప్తాం మా వాడికి. ఎందుకండి ఎంతో కష్టపడాను, అవి ఇక్కడ లోక సంబంధమైనవి, నేను పైన కప్పు కొరకు ప్రాధేయపడుతున్నాను. ఈ కప్పు తాత్కాలికం. మన జీవితంలో దేవుడిచ్చే బహుమానమే అక్షయమైనది, నిర్మలమైనది, వాడబాడని మహిమా కిరీటాన్ని దేవుడిచ్చేవాడుగా. మన జీవితంలో అది పొందాలని మనము ఆతృత కలిగి ఉండాలి.
ఆతృత కలిగి ఉంటే ఆచరణ కలిగి ఉండాలి. ఆచరణ లేకపోతే ఏముంటుంది? ఆచరణ కావలసిన మరి మార్గాలు దేవుని యొక్క వాక్యంలో నుంచి తెలియపరచబడుతున్నప్పటికీ నిర్లక్ష్యం చేసినట్లయితే మన యొక్క జీవితానికి అర్థం ఉండదు. అక్కడ అడ్రస్ ఉండదు, ఆధార్ కార్డు ఉండదు. ఇది ఇక్కడ ఉంటూ ఉండొచ్చు కానీ అక్కడ ఉండదు. నీకు కూడాను, అందరికీ, నాకు కూడాను, ఎవరికైనాను. ఎందుకంటే ఒక్కొక్క చోట ఇలా అలా చెప్తుంటే చాలామంది బాధపడుతున్నారు. నేను చెప్పాను, బాబు ఇలా బాధపడితే నేను రాను బాబు. దేవుడు నాకు ఇచ్చాడు. నన్ను ఏ విధంగా దేవుడు తన యొక్క సన్నిధిలో నడిపిస్తున్నాడో, ఎన్నో 14 సార్లు చచ్చిపోయేటువంటి దేవుడు మరణం అంచుకు వెళ్ళినా బతికిచ్చాడు. ఎందుకంటే ఈ దినము మీకు ఈ వాక్యం చెప్పడానికి దేవుడు నన్ను జీవింపజేశాడు. అందుకు నేను ఉదయం 3:30కు లేస్తాను ఇక్కడ రావాలంటే. దేవునికి వందనాలు చెల్లిస్తా. అయ్యా, నూతన దినం ఇచ్చినావు. నీ పరిచారకుగా, పని సేవకుడుగా, పనివాడుగా, నీ వాక్యాన్ని మోసుకెళ్ళి నీ బిడ్డలకు పంచేవాడుగా నాకు శక్తినిచ్చినావు, వందనాలు. వాక్యం ఇచ్చినావు, వందనాలు. కనీసం 1 గంట సేపు దేవుని ఆరాధిస్తాను పొద్దున్నే. అదే నాకు ఇచ్చే శక్తి. ఈ దినం వరకు కూడాను నాకు బీపీ కానీ షుగర్ కానీ ఏం లేదు. కారణం ఏంటి? దేవుడు నాలో ఉన్న బలహీనతలన్నీ తీసివేశాడు. ఎన్నో పరిస్థితులు, వెర్టిగో ప్రాబ్లం ఉండేది. మాట్లాడుతూ తిరిగి పడిపోయేటాన్ని. 3 సంవత్సరాలు అలాగే దేవుని సేవ చేశాను. ఒకసారి ఇటు ఎక్కడికి వెళ్ళాంరా, కొండపల్లి నుంచి అటు ఆ కొండకి వెళ్ళాం కదా, మారేడు మిల్లు గుడి వెళ్ళాం. 500 కిలోమీటర్లు వెళ్ళానే. దేవుడు 3 సంవత్సరాలు, శనివారం దాకా పక్కనున్న టాబ్లెట్ మంచం మీద ఆ 35 సంవత్సరాలు బెడ్ మీద పడిపోయిన ఉన్నాడు, చూసావా? అట్టగుండేది నా పరిస్థితి. మా ఆవిడ డ్యూటీకి వెళ్తే ఇక్కడ నీళ్ళు టాబ్లెట్ పెట్టి తీసుకోవడానికి లెగిస్తే పడిపోతాం. శనివారం సాయంత్రం దేవుడు ఫిట్ సర్టిఫికేట్ ఇస్తాడు, వెళ్ళరాపో అని. అప్పటి నుంచి అది ఆటోమేటిక్గా దానికదే పోయింది. మందులు వాళ్ళే. ఎంతమంది డాక్టర్లకు చూపించినా, ఎంతమందికి ఇది చేసినా కూడాను ఏం చేస్తున్నారు? నీకేమయ్యా బాగానే ఉంది, అసలు ఆ జబ్బు నీకెందుకు వచ్చింది నన్ను అడుగుతున్నారు డాక్టర్లు. ఆ సంగతి తెలిస్తే మీ దగ్గరికి నేనెందుకు వస్తా సార్? ఇప్పుడు 60,000 70,000 ఖర్చు పెట్టారు, ఇక మీకు తెలియదని నాకు తెలిసిపోయింది, నేను వెళ్ళిపోతలే, మా డాక్టర్ దగ్గరికి వెళ్తానని వచ్చేసిన. అది కావాలి, విశ్వాసం, నమ్మకం. 2016 నుంచి 19 వరకు ఆ ప్రాబ్లం. అలాగే ఎక్కడికంటే అక్కడికి వెళ్ళొచ్చేవాడిని. మరి సోమవారం ఎవడన్నా ఇంటికి వచ్చి చూస్తే, అరే వీడు వాక్యం చెప్పిచ్చండా అంటే ఎవడు నమ్మడు. అలాంటి భయంకరమైన పరిస్థితి నుంచి దేవుడు నాకు ఎన్నో ఉపకారాలు చేశాడు. అందుకనే నేను ఒకటే డిసైడ్ చేసుకున్నాను, మా కుటుంబంలో కానీ మా బంధువులు మిత్రులు కానీ, నీకు హార్ట్ ఆపరేషన్ అయింది, అక్కడికి వెళ్ళకు, ఇక్కడికి వెళ్ళకు, ఎక్కడికి వెళ్ళను. నేను ఎక్కడికి వెళ్ళినానో దేవుని వాక్యం చెప్పడానికి వెళ్తున్నాను. ఒకవేళ అక్కడికి వెళ్ళి మరి 31st నైట్ ఏం జరిగిందో పిస్కిలమ్మకు తెలుసు, ఐదుకి తెలుసు, ఆ దినం చచ్చిపోవచ్చు. దేవుడు బతికిచ్చాడే, మరి దానికి కృతజ్ఞత తెలపాలా? అమ్మో ఆ రోజు అక్కడ పోయి ఇట్లాగ అయిపోయినాను, అసలు నర్సీపట్నం ఏరేక పోవద్దు అని డిసైడ్ చేసుకోవాలి కదా. చెయ్యను, వస్తున్నాను. అందుకే ఒక వ్యక్తి అడిగాడు నన్ను, ఒక సేవకుడు, ఏమన్నా ఏజెన్సీ ఏరియాకి పోవాలంటే ఎవడు ఇష్టపడు, మేము కారు పెడతాము, అవి పెడతాము, ఇది పెడతాము, అది చేస్తాము, ఇది చేస్తాము అంటే ఎవడు రాడు, నువ్వు మాటకు అడిగిపోతావు. అక్కడే ఉందిరా నాకు అసలు అంత శక్తి. నిజమైన దేవుని యొక్క వాక్యం అక్కడ అవసరం ఉంది కాబట్టి అక్కడికి వెళ్తున్నాను. వాళ్ళు కారు అరేంజ్ చేసి, మీటింగ్ అరేంజ్ చేసి, స్టేజీలు అరేంజ్ చేసి, ఏసీలు పెట్టినా ఉడతలేడంట వాళ్ళకి. నాకేం వద్దురా బాబు అని 2 సార్లు వెళ్ళి చెప్పొచ్చిన వాడికి. ఏం అరేంజ్ చేయకు, నువ్వు ఎక్కడ తింటావో అక్కడే తింటాను, నువ్వు ఎక్కడ పండుకుంటావో అక్కడ పండుకుంటాను. అది కావాలమ్మా. దేవుని యొక్క సన్నిధిలో దేవునితో మనకున్న సహవాసం ముడివేయబడాలి, పెనవేసుకోవాలి. ఎవడు విడదీయనంత సహవాసం కలిగిన వారమై ఉంటేనే పరలోక రాజ్యానికి వెళ్తాం, లేనట్టయితే వెళ్ళలేం. ఇంకా 2-3 విషయాలు ఉన్నాయి కానీ సమయం ఒప్పుకుంటాం లేదు. ఏం చూసామా?
145 కీర్తన 9వ వచనం, దేవుడు అందరికీ ఉపకారిగా ఉన్నాడు. యోహాను సువార్తలో 5వ అధ్యాయంలో క్రీస్తు ప్రభు చేసిన ఉపకారం చూసాం. అదేవిధంగా మనం చూసినట్టయితే కొలొస్సీలకు రాసిన పత్రికలో మనం చూస్తాము, అంధకార సంబంధమైన పరిస్థితుల నుంచి మనల్ని విడిపించి దేవుని యొక్క వెలుగులోనికి తీసుకురావడానికి ఉపకారిగా దేవుడు పనిచేస్తూ వచ్చిన వారుగా ఉన్నారు. అదేవిధంగా మనం చూసినట్టయితే ఆ యొక్క కార్యాన్ని చేయడానికి క్రీస్తు ప్రభు తన్ను తాను అప్పగించుకున్న వాడుగా ఉన్నాడు. ఆ యొక్క కార్యం లేనట్టయితే మనకు విడుదల విమోచన లేదు. ఆయన పునరుద్ధానుడై లేకపోతే పునరుద్ధాన శక్తిని మనం పొందలేము, నిత్య రాజ్యాన్ని పొందలేము. అదే విషయాన్ని అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఏమంటాడు? నూతన జీవాన్ని ఇచ్చాడు. పాతదైన జీవితాన్ని తీసేసి నూతన జీవాన్ని ఇచ్చాడు. ఇదే పౌలు గారు 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం, ఎవడైనా క్రీస్తు యేసునందు ఉంచబడినట్టయితే వాడు నూతన సృష్టిగా చేయబడిన, పాతవి గతించని, ఇదిగో సమస్తమును అందరి జీవితంలో అదే చేస్తాడు. అందరికీ ఉపకారైన పోయినసారి ఏం చేసినాం? అందరికీ తండ్రి అయి ఉన్నాడు, ప్రభువు అయి ఉన్నాడు. ఇప్పుడు అందరికీ ఉపకారిగా ఉన్నాడే మన దేవుడు. ఉపకారం చేసినకి మనం ఉపకారం చేయలేకపోతే ప్రయోజనం లేదు. ఏం చేస్తాం ఉపకారం? ఆయనకి ఏమైనా ఇవ్వగలుగుతామా? కేవలం జిహ్వాఫలం చెల్లించమంటున్నాడు. అందుకే హెబ్రీ పత్రిక 3:15లో అది చేయమంటున్నాడు. అదొకటి చదివి మనం ఆరాధనలోకి వెళ్దాం. ఆయన ద్వారా మనం దేవునికి ఎల్లప్పుడూ స్తుతి యాగం. యాగం అంటే స్తుతే లేదు కానీ యాగం వేడుకలు వస్తుందమ్మా. యాగం అంటే ఏం చేస్తారు తెలుసా? యాగం ఇట్ మీన్స్ హోమం. ఇంత ఒక బాక్సులో చార్కోల్ వేసి దాంట్లో నెయ్యి వేసి దాంట్లో వాసన వచ్చే అవన్నీ వేసి ఆడ ముందు కూర్చోబెట్టి ఊపుతూ ఉంటారు. ఆ వాసన పీలిస్తే యాగం అంటది. వీడు యాగం చేస్తాడు, అవతలవాడు త్యాగం అయిపోద్ది. నిన్ననే మా ఇంటి దగ్గర ఒక ఆవిడకి చిన్న పాప పుట్టింది, 21వ రోజు. హాస్పిటల్ నుంచి యాగం చేపించడానికి పంతులు గారు చెప్పారంట. తీసుకొచ్చారు. బిల్లు ఎంత అయిందమ్మా? 12,000 అయింది. మంత్రాలు చదవడానికి 6,000 అంట, సామాగ్రి 3,600, ఇంకా వేరే చిల్ల కార్యక్రమాలు ట్రాన్స్పోర్టేషన్ అని కలిపి 12,000 13,000 అయిందని నేను సాయంత్రం చెప్తాను. మనం ఏమైనా డబ్బు ఖర్చు పెట్టమన్నాడా దేవుడు? జిహ్వా, మనకి దేవుడు నాలుక ఇచ్చాడు. మన శరీరంలో ఉన్న అవయవాలన్నీ దేవుడు ఇచ్చినవే. దాని ద్వారా ఏం చేయమన్నాడు? కృతజ్ఞత తెలియజేయమన్నాడు. కృతజ్ఞత, థ్యాంక్స్ గివింగ్. చిన్న చిన్న వాటికి మనకు థ్యాంక్స్, లాట్ ఆఫ్ థ్యాంక్స్, మెనీ థ్యాంక్స్, అవన్నీ రిటర్న్ వస్తాయి మనకి. ఆ థ్యాంక్స్ ఎటుపోతాయి? దట్ విల్ గో టు రీచ్ అస్ విత్ రిటర్న్ గిఫ్ట్గా వస్తుంది మనకి, మన దగ్గరకు వస్తాయంట. దేవుడు అలా కాదు. మనం ఇచ్చే కృతజ్ఞతను దేవుడు తీసుకొని ఇంకా ఆశీర్వాదాలు ఇచ్చేవాడుగా ఉన్నాడు, దీవెనలు ఇచ్చేవాడు కాడు. ఎందుకంటే అంటే తన యొక్క బిడ్డలని ఉత్తేజపరచడానికి, పురికొల్పడానికి, తన యొక్క సన్నిధిలో ఉన్న ఆనందాన్ని తెలుసుకోవడానికి దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు. అది పోగొట్టుకుంటే మనమే నష్టపోతాం. ఇక్కడ పోతాం, అక్కడ పోతాం, ఎక్కడ పోలేం. ఎక్కడ పోయినానో అలాగే ఉంటుంది మన పరిస్థితి. అలాంటి వాళ్ళకి ఎలాంటి పరిస్థితి ఉంటుందో 2వ వర్తమానం చెప్తా. ఆయన ఇంకా పౌలు గారు ఇంకా చెప్తాడు, తన్ను తాను రిక్తునిగా. సమస్తము సృష్టికర్తకి ఆయన దేవుడు సృష్టికర్త, నా సృష్టికర్త, నీకు నాకు రక్షణకర్త, విమోచనకర్త. తనకు తాను రిక్తునిగా అంటే ఎందుకు పనికి వానిగాడు? ధనవంతుడా ఎండి కూడా మన కోసం దరిద్రుడిగా అయ్యాడంటాడే. రిక్తుడుగా, రిక్త హస్తములతో, ఏమీ లేదు, సమస్తం ఆయనదే. ఈ భూమి ఆకాశంలో ఉన్నాయని ఆయనే. మన కొరకు వాటిని అన్నిటి త్యాగం చేసి మనకు ఉపకారం చేయడానికి వచ్చిన దేవుని మనం ఎంతనా స్తుతించి ఘనపరిచి ఆరాధించాలి. దేవుడు ఇచ్చిన వాక్యం దీవించిన కాక ఒక చరణం పాడిన తర్వాత ఆరాధనలోకి వెళ్దాం. జాన్ భాయ్.